చూడండి లాస్ట్ లెక్కకి ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. బై అబ్జర్వింగ్ ద గివెన్ గ్రాఫ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇచ్చిన గ్రాఫ్ను సూచించి ఇచ్చిన గ్రాఫ్ని పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నాడు. ద నేమ్ ఆఫ్ ద పాలినామియల్ రిప్రజెంటెడ్ ఇన్ ఏ గ్రాఫ్. అసలు గ్రాఫ్ ఏంట్రా అంటే ఇది గ్రాఫ్ అన్నాడు. నేమ్ ఆఫ్ ద పాలినామియల్, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నేమ్ ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడే రాసేస్తాను చూడండి, ఎందుకంటే దీనికి ఇక్కడ ప్లేస్ ఉంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ 2 దగ్గరలో టచ్ అవుతుంది కాబట్టి ఇది వర్గ బహుపది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? క్వాడ్రాటిక్ పాలినామియల్. ఎందుకు? ఎక్స్ యాక్సిస్కి 2 దగ్గరలో టచ్ అవుతుంది కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్. సెకండ్ క్వశ్చన్ వచ్చి ఏమన్నాడు? హౌ మెనీ రియల్ జీరోస్ ఎగ్జిస్ట్ ఫర్ దిస్ పాలినామియల్. ఎక్స్ యాక్సిస్కి ఇది మొత్తం రియల్ యాక్సిస్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ యాక్సిస్కి 2 దగ్గర టచ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చి 2. సో దేర్ ఆర్ 2 రియల్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ ఫర్ ది గివెన్ పాలినామియల్. తెలుగు మీడియం వాళ్ళు బహుపదికి ఇచ్చిన బహుపదికి అని రాయండి. 2 వాస్తవ శూన్యాలు వ్యవస్థీకృతం అగును. ఓకే. థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. అంటే దీనికి శూన్యాలు కనుక్కోమన్నాడు గ్రాఫ్ యూజ్ చేసి. ఎక్కడెక్కడ టచ్ అవుతుంది? 4 దగ్గర టచ్ అవుతుంది, 2 దగ్గర టచ్ అవుతుంది. సో ఇక్కడ -4, 2 ఆన్సర్ -4, 2 అనేసి వదిలేయండి. శూన్యాలు లేదా ఇంగ్లీష్లో అయితే జీరోస్ అని రాయండి. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. అదే తెలుగు మీడియం వాళ్ళు ఇచ్చిన బహుపదికి శూన్యాలు. ఫైండ్ ద సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని లాస్ట్ క్వశ్చన్ అడిగాడు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. బహుపది శూన్యాలు మొత్తం. శూన్యాలు ఏంటి? -4, 2. అప్పుడు వాటిని కలిపేయండి. -4, 2 కలిపితే -2. ఇది ఆన్సర్. ఇలా చేస్తే 4 మార్క్స్. 4 క్వశ్చన్స్ 1 and 1 4 మార్క్స్. ఓకే, థ్యాంక్ యూ.